మా ఈ ఫైర్ వాల్స్ లో ఏదైనా డౌట్స్ ఉందమ్మా? దిస్ ఇస్ ద ఫైర్ వాల్. ఓకే, ఈ ఫైర్ వాల్ లో మనకి ఫైర్ వాల్ ఎట్లా పనిచేస్తుందంటే జస్ట్ బీయింగ్ యాజ్ ఏ అంటే అడ్డుగోడ లాగా ఉంటుందమ్మా. మన ఇంటర్నెట్ ల్యాన్ కి వ్యాన్ కి బయట నుంచి వచ్చే డేటాని అన్నెసెసరీ డేటాని స్టాప్ చేసి నెసెసరీ డేటా విచ్ ఈస్ ప్రొటెక్టెడ్ టు అవర్ సిస్టమ్, మన సిస్టమ్ కి ఏది ప్రొటెక్టెడ్ అనిపిస్తుందో దాని వరకు పంపిస్తుందమ్మా. మిగతాది బ్లాక్ చేస్తుంది. సపోజ్ ఈ డేటాను కూడా మనం యాక్సెప్ట్ చేస్తే, మనమే కదా బ్లాక్ చేస్తున్నాము, యాక్సెప్ట్ చేస్తే ఆటోమేటిక్ అది కూడా వస్తుంది. దానివల్ల వైరస్ కి మాల్వేర్ కి మనము వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. ఓకేనా? అట్లా ఒక గోడ లాగా పనిచేసేదాన్ని ఫైర్ వాల్ అంటాము. దట్ ఈస్ నథింగ్ బట్ అండ్ సాఫ్ట్వేర్. అది కూడా ఒక సాఫ్ట్వేరే మనకి మీడియేటర్ గా పనిచేస్తుంది. ఓకే, okay, this is the types of firewall. One is a packet filter, another one is application gateway, another one is circuit level gateways. These are the gateways, how the firewall works. Okay. Security parameters, this is the private network. ఇక్కడ మనకి ఫిల్టరింగ్ ఎట్లా జరుగుతుంది చూడమ్మా. నెట్ బయట నుంచి వచ్చేదాన్నే జస్ట్ ఆ డేటానే మనకి మన సెక్యూరిటీ పర్పస్ గా ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. దిస్ ఈస్ ద అప్లికేషన్ లెవెల్ ఫైర్ వాల్. గేట్వే నథింగ్ బట్ అండ్ సేమ్ ఫైర్ వాల్ ని గేట్వే లాగా ఒక గేట్ వాల్ మనం వాటర్ చూడమ్మా, గేట్ వాల్స్ ఉంటాయి కదా వాటర్ లో, ఆ గేట్ వాల్ ఎందుకోసం పెట్టుకుంటాం అమ్మా? యాక్చువల్ గా మనం పంటకు కానీ ఎక్కడన్నా కానీ ఒక గేట్ వాల్ పెట్టింటాము. ఆ గేట్ వాల్ ఎందుకోసం పెడతామా? అన్నెసెసరీగా డైవర్షన్. సీదా వాటర్ మనకి సపోజ్ మనకి ఈ ల్యాండ్ కు ఈ చెట్టుకు కావాలన్నప్పుడు అక్కడ వాల్ ఓపెన్ చేస్తే మనకి ఆ వాటర్ ఫ్లో అవుతుంది. సేమ్ థింగ్ ఇక్కడ అప్లికేషన్ గేట్ లెవెల్ కూడా మనకి అట్లా ఫైర్ వాల్ వచ్చేస్తుంది. వన్ ఈస్ ద టెలినెట్ ఎఫ్టిపి ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, నెక్స్ట్ సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, నెక్స్ట్ హెచ్టిటిపి నథింగ్ బట్ అండ్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇవంతా మనము నెట్ లో సెర్చ్ చేసేటప్పుడు ఈ ఎఫ్టిపి కానీ టెల్నెట్ కానీ ఎస్ఎంపిటి కానీ హెచ్టిటిపి కానీ వర్క్ అవుతుంది. మనకు డేటానే ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు దానికి కూడా ప్రొటెక్టెడ్ కావాలా. పోయేటప్పుడు మన డేటా పార్ట్ అన్నెసెసరీ అయిన డేటా మింగిల్ కావచ్చు, లేకపోతే హ్యాకర్ అనేవాడు పింగ్ చేసి మన డేటాల నుంచి ఫైల్ తో నుంచే పోతుంది. ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్. సో బికాస్ వీఆర్ ఓన్లీ అప్లోడింగ్ ద డేటా. మనమే క్లయింట్ నుంచి సర్వర్ కి అప్లోడ్ చేస్తాం కాబట్టి అట్లా ఏముంటుందంటే మనం ప్రొటెక్టెడ్ గానే అప్లోడ్ చేస్తామా. బట్ కానీ దీంట్లో కూడా మనకి ఛాన్సెస్ ఉంటాయి, వైరస్ అటాక్ అయ్యాకో లేకపోతే మన సిస్టమ్ డౌన్ అయ్యాకో ఇట్లా ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అట్లంతా లేకుండా ఫైర్ వాల్ ఏం చేస్తుంది, ఈ అప్లికేషన్ ద్వారానే ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఫైనల్లీ దిస్ ఇస్ ద సర్క్యూట్ లెవెల్ గేట్వే. హౌ ద సర్క్యూట్ లెవెల్ వర్క్స్ అంటే దిస్ ఇస్ ద అవుట్పుట్, దిస్ ఇస్ ద ఇన్పుట్. మనం ఇచ్చే ఇన్పుట్ ని హోస్ట్ ఇన్సైడ్ ద హోస్ట్, నెక్స్ట్ అవుట్ సైడ్ ద హోస్ట్ బయట ఉన్న హోస్ట్ కి డేటానే ప్రతిసారి చెక్ చేస్తా పోతుంది మా ఇన్పుట్ అవుట్పుట్. చూడండి అంటే ఈ మూడు సీ ద మౌస్ కర్సర్ మూవ్మెంట్ మా, ఇక్కడ 3 ఇన్పుట్ ఉంది, ఇక్కడ 3 అవుట్పుట్ ఉంది. కానీ ఇక్కడ ఇన్పుట్ ఇస్తే డైరెక్ట్ గా ఇక్కడ అవుట్పుట్ పోవాలి కదా. ఎందుకు ఇక్కడ మనం కింద దానికి ఇన్పుట్ ఇస్తే పైన ఫస్ట్ లో ఉండే అవుట్పుట్ పోతుంది అంటే బికాస్ ఇదంతా వచ్చి మాల్వేర్ లేకపోతే మనకి అన్నెసెసరీగా డేటా స్టోర్ అయి ఉంటుంది. ఇది ప్రొటెక్టెడ్ కాదు కాబట్టి ఆటోమేటిక్ ఏం చేస్తుందంటే సర్క్యూట్ లెవెల్లో ఏ సర్క్యూట్ యాక్టివ్ గా ఉందో ఆ సర్క్యూట్ కే అవుట్పుట్ ఇస్తుంది. These are the types of gateways ma. Having any doubts on this ma? Then lemna doubts undama types of gateways lo idemna? No sir. Okay. Yes sir. Okay, this is the types of firewalls lo. Number 1 packet screening router. Screening router at work avutunda. This is the static traffic routing services placed between the network service providers, router and the internal network. Internal network nothing but an our network, that is LAN. WAN is the external network, that is the service provider. Who is the service provider means network మనం ఎక్కడి నుంచి తీసుకుంటామో వాళ్ళే సర్వీస్ ప్రొవైడర్ అంటన్నమాట. సపోజ్ మనం నెట్ బిఎస్ఎన్ఎల్ కావచ్చు, జియో కావచ్చు, రాయల్ వైర్ కావచ్చు, సమ్ ఈథర్నెట్ ఎక్కడి నుంచైనా కావచ్చు, వాళ్ళనే సర్వీస్ ప్రొవైడర్ అంటాము. వాళ్ళ దగ్గర వచ్చిన డేటానే సపోజ్ వాళ్ళ దగ్గర వచ్చేది ప్యూరిఫై కాకుండా వచ్చిందంటే మన సిస్టమ్ అఫెక్ట్ అవుతుంది కాబట్టి అక్కడ నుంచి ఒక ప్యూరిఫికేషన్ చేసేదాన్ని ఐపీ పాకెట్ స్క్రీనింగ్ రూటర్ అంటాం. ఐపీ పాకెట్ స్క్రీనర్ నథింగ్ బట్ అన్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ పాకెట్ స్క్రీనింగ్ రూటర్. స్క్రీనింగ్ అంటే దాన్ని ఫిల్టర్ చేసి మనకి డేటాను పంపిస్తుంది. ఓకే, ద ట్రాఫిక్ రూటర్ సర్వీస్ మే బి ఇంప్లిమెంటెడ్ ఇన్ అట్ ద ఐపీ లెవెల్ via screening rules in the router or at any application level via proxy gateway and services. Okay,
నెక్స్ట్ దిస్ ఈస్ ద ఐపీ రూటర్స్. మనకి ఇక్కడ పబ్లిక్ ఇంటర్నెట్ నథింగ్ బట్ అండ్ కామన్ గా ఎవరికైనా సర్వీస్ ప్రొవైడర్ చేసే వాళ్ళు పబ్లిక్ గా ఇస్తారమ్మా. అంటే మీకు వరకే ఇవ్వాలని రూల్ కేదే కదా కంపెనీస్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తుందంటే ఎంత కస్టమర్ వచ్చినా వాళ్ళకి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారన్నమాట. ఓకేనా. దిస్ ఇస్ ద ఐపీ పాకెట్ స్క్రీనింగ్. అంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే డేటాను ఏం చేస్తుందంటే మనకి సపోజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ హియర్ కనెక్టెడ్. నెట్వర్క్ లో చాలా వేల మంది పీపుల్స్ కనెక్ట్ అయ్యారు. సపోజ్ మన పుంగనూరు కావచ్చు, లేకపోతే చిత్తూరు కావచ్చు. ఇక్కడ ఉండే పీపుల్స్ మొత్తము బిఎస్ఎన్ఎల్, జియో ఏదో ఒక నెట్వర్క్ కనెక్ట్ అయి ఉంటామా. బిఎస్ఎన్ఎల్ మనకే ప్రొటెక్ట్ నెట్వర్క్ సర్వీస్ ఇవ్వాలని రూల్ లేదు కదా. అంతే కదా. కామన్ గా ఎవరు అడుగుతారో వాళ్ళ సర్వీస్ వాళ్ళ డేటా ప్యాకేజ్ బేస్ చేసుకుని ఇస్తుంది. బికాస్ దే ఆర్ కమర్షియల్స్. అన్ని బిజినెస్ వచ్చి కమర్షియల్. అట్లాంటప్పుడు మనకే ఈ నెట్వర్క్ ఐపీ ఇవ్వాలని రూల్ లేదు. ఈ పబ్లిక్ ఐపీ నుంచి మనకి డేటా వస్తుంది. ఓకేనా. వన్స్ దిస్ ఇస్ ద ఈమెయిల్ యూజ్ నెట్, క్లయింట్, సర్వర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా. సపోజ్ మనము ఇండివిజువల్ గా సిస్టమ్ యూజ్ చేసినప్పుడు మనమే క్లయింట్ ఉంటాం. సపోజ్ మన డేటా మన సర్వీస్ ఈ కామర్స్ సర్వీస్ ఓపెన్ చేయాలన్నప్పుడు మనకి సర్వర్ ఒకటి కావాలి. ఎందుకంటే డేటా స్టోరింగ్ సర్వర్ అవసరమైనప్పుడు ఆటోమేటిక్గా మనం క్లయింట్ గా వర్క్ చేస్తాం. మనకి సర్వీస్ ప్రొవైడర్ మనకి జస్ట్ డేటా వరకే ఇస్తాడు. మిగతాదంతా యాక్టింగ్ అంతా మందే. అంటే సర్వీస్ ఇస్తాడు కానీ దాంట్లో ఉండే క్లయింట్ సర్వర్ మనమే వర్క్ చేస్తాం. సేమ్ డేటా అయితే ఒకటే. మనమే క్లయింట్ గా ఉంటాము, మనమే సర్వర్ గా ఉంటాము. మనకు డేటా ఎట్లా అప్లోడ్ చేస్తామో విత్ ద హెల్ప్ ఆఫ్ ఎఫ్టిపి ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ లో క్లయింట్ సర్వర్ చూడండి. ఇక్కడ దిస్ ఇస్ ద లైన్ అవుట్ లైన్. ఇక్కడ సర్వర్ ఉంటుంది, ఇక్కడ క్లయింట్ ఉంటుంది, ఇక్కడ ఎఫ్టిపి ఉంటుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ క్లయింట్ ఏం చేస్తున్నాడు అంటే ఏమేమి డేటా సర్వర్ అంటే యూజర్ ఏది వ్యూ చేస్తాడో దాని సర్వర్ అంటాము. సర్వర్ నుంచే ప్రతి డేటా యాక్సెస్ చేసి యూజర్ వ్యూ చేస్తాడు. విత్ ద హెల్ప్ ఆఫ్ ఎఫ్టిపి ఓన్లీ వీఆర్ అప్లోడింగ్ ద డేటా. దిస్ ఇస్ ద ప్రోటోకాల్ దట్ ఈస్ ద టిసిపి, నెక్స్ట్ యూపీడి, నెక్స్ట్ ఐసిఎండి. దీస్ ఆర్ ద ప్రోటోకాల్స్. డొమైన్ నేమ్ నథింగ్ బట్ అండ్ యా డొమైన్ మనం సెర్చ్ చేస్తామో దానే డొమైన్ .tdu.com, .in, .trust, .org ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డొమైన్స్. నెక్స్ట్ టార్గెటెడ్ టీసీపీ ప్రోటోకాల్స్ www.only అంటే మనం హెచ్టిటిపి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ వరల్డ్ వైడ్ వెబ్. ఓకేనా. ఈ www ఎందుకు టైప్ చేస్తున్నాం అంటే వరల్డ్ వైడ్ వెబ్ మనం సపోజ్ మీ యొక్క ఈ కామర్స్ బిజినెస్ ఏదైనా ఉండొచ్చు srgdc.com అనుకోండి. www.srgdc.com అంటే వరల్డ్ వైడ్ వెబ్. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ ఈ సైట్ డిస్ప్లే అవుతుంది. అందుకే వరల్డ్ వైడ్ వెబ్ అనేసి కనెక్ట్ చేస్తాం. వరల్డ్ వైడ్ కనెక్ట్ అయి ఉండే నెట్వర్క్ లో ఎక్కడున్నా కానీ ఈ సర్వర్ కనెక్ట్ అయి ఉంటుంది. అందుకే www 3 Ws యూజ్ చేస్తాం. దీస్ ఆర్ ద టార్గెట్స్ ప్రోటోకాల్స్. Next, rules includes the target of interface to which the packets is router known as the IP address. IP address nothing but an internet protocol address and incoming packet protocol that is a TCP/IP transmission control protocol. Okay. Next, these are the disadvantages for a firewall plugin may security the holes. They do have several disadvantages. Number one, first is screening rules are difficult to specify given the variety diverse needs of users. Next, second screening is a router of a fairly inflexible and do not easy to extend the deal with the functionality different from that pre-programmed by the vendors. Next, lastly, it is the screening router is the circumvented by a hacker. The rest of the network is open to attack. Is it clear ma? మనకి ఏదో కొన్ని నెట్వర్క్స్ వరకే ప్రొటెక్టెడ్ ఉంటుంది. మిగతా దాంట్లో చూసినామంటే మనకు తెలియకుండా మనమే యాక్సెస్ చేస్తాం. అది మనొక్క రెస్పాన్సిబిలిటీ. అంటే ఫైర్ వాల్ ఏం చేస్తుంది, జస్ట్ మీకు ఈ మెసేజ్ ఒక పాపప్ లాగా ఇస్తుందమ్మా. పాపప్ ఇచ్చినట్టు మీరు ఏమైనా నిన్న చెప్పినట్టు ఏదైనా సెర్చ్ చేసి మీ యొక్క సర్చింగ్ మొబైల్లో సేమ్ సిస్టమ్ లో సెర్చ్ చేసి మీ నెట్వర్క్ కనెక్ట్ చేసినప్పుడు వచ్చిందమ్మా డేటాస్. ఆర్ యు ఫైండ్ అవుట్ దట్ మా మీరు మీ మొబైల్ ఏదైనా డేటా సెర్చ్ చేసినారనుకోండి, సేమ్ లాగిన్ లోనే మీ సిస్టమ్ పక్కన కావచ్చు, లేకపోతే ఎక్కడన్నా కావచ్చు, రిమోట్ ఏరియా మీ సిస్టమ్ లో కనెక్ట్ మీ నెట్ తో కనెక్ట్ అయితేనే మీకు మీ సెర్చ్ చేసింది డిఫాల్ట్ గా ఏదైనా యాహూనా, జీమెయిల్ ఎక్కడన్నా కానీ మీకు ఆ పాపప్స్ ఏదైనా కనబడిందా, చూసినారా? వస్తుంది సార్. అలా వస్తుంది. ఎందుకంటే ఆ జీపీఆర్ఎస్ మనకి ఏదైనా సెర్చ్ చేసినారంటే డిఫాల్ట్ గా ఆ టైఅప్ అయిపోతుంది. అంటే మనకు నీడ్ ని ఆటోమేటిక్ ప్రతి ఒక్కర అబ్జర్వేషన్ లో ఉంటుంది. ఓపెన్ మనం అనుకున్నట్టు ఏది కానీ పర్సనల్ సీక్రెట్ గా చేసేటట్టు ఇప్పుడు ఏమి కానీ లేమో పాసిబిలిటీస్. మీరు ఏదన్నా మీ యొక్క నీడ్ అమెజాన్ లో సెర్చ్ చేసినారు అనుకోండి, సపోజ్ అమెజాన్ లో సెర్చ్ చేస్తే డిఫాల్ట్ గా యాహూ కూడా వస్తుంది. ఒక చిన్న మనం యాక్చువల్ గా ఒక 2 to 3 hours టేక్ అవుతుంది.
ఏదైనా అమెజాన్ లో సెర్చ్ చేసినారంటే చూస్తాం ఉండండి. సీ ఇన్ లైవ్. ఎందుకంటే ఇది యాక్చువల్ గా దీస్ ఆర్ ద ఫైర్ వాల్స్ మనం సెక్యూరిటీ అన్నాము. ద సేమ్ డిసడ్వాంటేజెస్ ఏమి మనకు తెలియకుండానే వచ్చేస్తుంది అనమాట. మనం ఏం సెర్చ్ చేసినామా, ల్యాబ్ గ్యాడ్గెట్స్ డాట్ ఇన్ అనేసి ఓపెన్ చేస్తున్నా. అంటే ల్యాప్టాప్ సంబంధించిన ప్రొడక్ట్స్ మొత్తం ఈ సైట్ లో ఉంటుంది అనమాట. సపోజ్ ఇక్కడ బ్యాటరీస్, ఏదన్నా బ్యాటరీస్, ల్యాప్టాప్ బ్యాటరీస్, లేకపోతే హార్డ్ డిస్క్ అంటాము. హార్డ్ డిస్క్ అన్నాము. వీఆర్ హ్యావింగ్ ఎ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్డ్ డిస్క్. ఏదన్నా ఒకటి క్లిక్ చేస్తాము, WC గ్రీన్. ఓకే, అంటే జస్ట్ నేను ఇంకొక సైట్, నాకు నీడ్ ఏమి, నా ల్యాప్టాప్ కి హార్డ్ డిస్క్ కావాలా, వేరే సైట్ లో పోయి నేను సెర్చ్ చేసుకున్నా. దాని యొక్క కాస్ట్ అంతా జస్ట్ రివ్యూ చూసుకున్నాను మా. ఈజ్ ఇట్ విజిబుల్ మా, SATA కేబుల్, SSD 120 GB, ఓకేనా, సాలిడ్ స్టేట్ డ్రైవ్, ఇట్లా హార్డ్ డిస్క్ మనకు సరిపోయే హార్డ్ డిస్క్ ఎంత కాస్ట్, 1900 రూపీస్. ఇజ్ ఇట్ ఓకే అమ్మా, ఇజ్ ఇట్ క్లియర్? సేమ్ మనం ఇదే సైట్ లో మనము యాహూను ఓపెన్ చేస్తాము. యాహూ ఓపెన్ చేస్తాము. కొన్ని సిచ్యువేషన్స్ లో మనకి ఏమవుతుందంటే ఎక్కడో ఒక చోట్ల మనకి పింగ్ అవుతుంది. ల్యాబ్ గ్యాడ్గెట్స్ లో ఆర్డర్ స్టేటస్ ఏదో ఒకటి ట్రై చేసినాము, మళ్ళీ ఒకసారి హ్యాక్ అయిపోతాం. అంటే మినిమం ఒక ½ అవర్ టు 1 అవర్ అవుతుంది. ఏమంటే మన డేటా పింగ్ అయ్యి ఇంకొక సైట్ కి వస్తుంది కదా, చూస్తాము. మన క్లాస్ అయ్యే లోపల ఇది ఏమైనా అప్డేట్ అవుతుందో చూస్తాము. విల్ సీ లేటర్. అంటే సీ ద అప్డేట్స్, ఎనేబుల్ ఆఫ్ హార్డ్వేర్స్, వెదర్ ఇండియా. మన క్లాస్ అయినాక మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాం మా దీంట్లో. అంటే ఇట్ విల్ టేక్ 10 to 15 minutes అన్న. మనకు డేటానే అది పింగ్ చేస్తుంది కదా, పింగ్ చేసినాక మనకి ఇట్లా రైట్ సైడ్, ఇజ్ ఇట్ క్లియర్ మా, రైట్ సైడ్ ట్రెండింగ్ నవ్ అనేసి వచ్చింది, చూసినారా? ఎస్ సార్. ఇక్కడ ఏముంది రేవంత్? పెన్ డ్రైవ్ ఇక్కడ చూడండి, చిప్ డిజైనింగ్స్, ఎనేబుల్ ఆఫ్ IoT హార్డ్వేర్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. IoT నథింగ్ బట్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ హార్డ్వేర్స్. అంటే నాకు నీడ్ ఏమి, నేను ల్యాప్టాప్ బ్యాటరీస్ కావాలని టైప్ చేసినాను అనమాట, వేరే సైట్ లో చూసినాను. బట్ రిలేటెడ్ గా ఇట్లా మనకు కావాల్సిందంతా వేరే సైట్ నుంచి. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే దీస్ ఆర్ ద అడ్వర్టైజ్మెంట్. నువ్వు ఒక చోట్ల పోయేసి నాకు వద్దని వచ్చేసినావు అనుకో, ఇంకొకటి ఏం చేస్తాడంటే నిన్ను అట్రాక్ట్ చేసేకి వస్తాడు అనమాట, బయ్యర్స్. ఓకేనా, బయ్యర్స్ అట్రాక్ట్ వచ్చినప్పుడు మనం ఆటోమేటిక్ గా వాడి దగ్గర అట్రాక్ట్ అవుతాం. ఓ అక్కడికైనా ఇక్కడ కాస్ట్ తక్కువ ఉంది, ఏదో సంథింగ్ రీజన్. ఓకేనా, ఆ రీజన్ బేస్ చేసుకొని మనం బై చేస్తున్నాం. సేమ్ థింగ్ ఇక్కడ ఆన్లైన్ లో కూడా సేమ్ అడ్వర్టైజ్మెంట్. మనం కావాల్సిన నీడ్ ని డిఫరెంట్ ప్లేసెస్ లో మనం సెర్చ్ చేసినప్పుడు మన నీడ్ ని ఇంకొకటి ఫుల్ఫిల్ చేసేకి ట్రై చేస్తాడు అనమాట. ట్రై చేసేది దట్ ఈస్ ద బిజినెస్. వాళ్ళకి బిజినెస్ ఏమి, వాళ్ళు అట్రాక్ట్ చేయాలా, వాళ్ళకి ప్రోడక్ట్ సేల్ కావాలి, అంతే. సేమ్ ఇది మీరు ఎక్కడన్నా ట్రై చేస్తే కూడా మనకు మొబైల్లో ట్రై చేస్తారు. ఈవెన్ దో మీరు అమెజాన్ లో కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు, మీ యొక్క నీడ్ ని సెర్చ్ చేయండి. 1 డేనో లేకపోతే 6 hours తర్వాత ఇంకొక సిస్టమ్ కావచ్చు నియర్ బై యువర్ సిస్టమ్. అంటే మీ యొక్క సిస్టమ్ తోనే కనెక్ట్ అయి ఉంటే మీకు తెలియకుండా ఇంకొక సిస్టమ్ లో GPRS నుంచి వస్తుంది. మీరు అప్పుడు చూడొచ్చు మనం సెర్చ్ చేసింది మన రిలేటెడ్ గా ఇక్కడ ఎత్తు వచ్చిందంటే మీ GPRS ని వాచ్ చేస్తా ఉంటాడు ఇంకొక. ఓకేనా, ఇదంతా హ్యాకర్స్ ఈజీగా యూజ్ చేసే టెక్నిక్. నాట్ ఓన్లీ ఫర్ హ్యాకర్స్, బిజినెస్ పీపుల్స్ కూడా అడ్వర్టైజ్మెంట్. మనకు తెలియకుండా అన్నెసెసరీ కాల్స్ రావడము, కంపెనీ నుంచి కొన్ని కంపెనీ నుంచి పాలసీస్, నువ్వు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ చేస్తావు అనడము, ఇట్లంతా ఎట్లా వస్తుందంటే మీ నంబర్ ఇవ్వకుండానే దే కెన్ బై ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఆన్లైన్ లో ఎక్కడన్నా మీరు అప్లోడ్ చేసిన నంబర్ కొనుక్కోవచ్చు, ఇట్లా డేటా సేల్స్ అవుతా ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ ద స్క్రీనింగ్ రూటింగ్ ఫర్ సర్కమ్వెంటెడ్ బై ద హ్యాకర్. ద రెస్ట్ ఆఫ్ ద నెట్వర్క్ ఈస్ ఓపెన్ టు అటాక్. అంటే కొంతవరకే ప్రొటెక్ట్ చేస్తుంది, మిగతా అంతా వచ్చి హ్యాకర్స్ కి అటాక్ అయ్యే డిసడ్వాంటేజెస్. ఫైర్ వాల్ కావచ్చు, సిస్టమ్ కావచ్చు,
మినిమం వరకే ప్రొటెక్షన్ వస్తుంది మా. రిమైనింగ్ అంతా మీ యొక్క హెడేక్. అంటే మన డేటా ప్రొటెక్షన్ లేకుండా ఉంటే ఈజీగా హ్యాకర్ క్యాన్ హ్యాక్ అవర్ సిస్టమ్. నెక్స్ట్ వాట్ ఈస్ ద అప్లికేషన్ గేట్వే? అప్లికేషన్ గేట్వే ఎట్లా వర్క్ అవుతుందంటే ఏ ప్రాక్సీ అప్లికేషన్ గేట్వే ఈస్ ఎ స్పెషల్ సర్వర్ దట్ ఈస్ ద టిపికలీ రన్స్ ఏ ఫైర్వాల్ మెషిన్స్. వన్ ఈస్ ద టెలినెట్ అండ్ ఎఫ్టిపి అండ్ ఎస్ఎంపి. సి టెల్నెట్ ఎఫ్టిపి నథింగ్ బట్ అండ్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అన్నాను. అంటే క్లయింట్ కి సర్వర్ కి మధ్యలో మనం డేటా అప్లోడ్ చేస్తేనే ఎఫ్టిపి వర్క్ అవుతుంది మా. నెక్స్ట్ ఎస్ఎంపిటి స్మాల్ మెసేజ్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. అనదర్ వన్ ఈస్ హెచ్టిటిపి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇవి అన్నిటికన్నా కూడా టెల్నెట్ హెచ్టిటిపి మేజర్ గా యూజ్ చేస్తుంటాం మా. ఏమంటే మనం సర్వర్ క్లయింట్ తో డేటా అప్లోడేషన్ లేకపోయినా హెచ్టిటిపి అంటే డిఫాల్ట్ గా బ్రౌజర్ లో హెచ్టిటిపి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటే మీరు టైప్ చేసే టెక్స్ట్ నే అది ఐపీ అడ్రస్ గా పింగ్ చేసుకునేసి ఎక్కడున్న డేటాని తీసుకొచ్చేదాన్ని హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటాం. ఇస్ ఇట్ ఓకే? యాహూ కావచ్చు, మనం యాహూ టైప్ చేస్తాం, బట్ యాహూ అనేది ఈ టెక్స్ట్ గా ట్రాన్స్ఫర్ చేసి ప్రోటోకాల్ అంటే ఈ ఐపీగా పింగ్ చేసి ఎక్కడుందో ప్రోటోకాల్ సెర్చ్ చేసి యాహూను తీసుకొచ్చి మనకి ఇస్తుంది కాబట్టి దాన్నే హెచ్టిటిపి అంటాము, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఓకే, దేర్ ప్రైమరీ యూజ్ ఇన్ యాక్సెస్ టు అప్లికేషన్ సచ్ యాస్ వరల్డ్ వైడ్ వెబ్ ఫ్రమ్ విత్ ఇన్ ఎ సెక్యూర్ పెరిమీటర్ as shown in a figure below. This is the wherever it may be, ఎక్కడన్నా ఉండొచ్చు ప్రపంచంలో మన సర్వర్, దాన్ని హెచ్టిటిపి ద్వారా మనం ఫైండ్ అవుట్ చేసి తీసుకొస్తాం. నెక్స్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ టాకింగ్ డైరెక్ట్లీ టు ద ఎక్స్టర్నల్ www వరల్డ్ వైడ్ వెబ్ సర్వర్స్, ఈచ్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద క్లయింట్ would you routed to the proxy on the firewall that is defined by the user. We will see in live ఎట్లా పనిచేస్తుంది అనేసి ఒకసారి బ్రౌజర్ లోనే చూస్తామా. see ఇక్కడ see here మా, మనము ఆడ బ్రౌజర్ లో క్లిక్ చేయగానే ఈ కార్నర్ ఏమొచ్చిందమ్మా, https ఓకేనా, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్స్. ఇక్కడ www.google.com. ఇస్ ఇట్ క్లియర్ మా? పైన టైటిల్ బార్ లో చూడండి, టైటిల్ బార్ లో డిఫాల్ట్ గానే హెచ్టిటిపి వచ్చింది. హెచ్టిటిపి అంటేనే అంటే నెక్స్ట్ ఏమి ఇవ్వాలా, ఓకేనా. సీ ద బ్రౌజర్ హెచ్టిటిపి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటే రెడీగా ఉందన్నమాట. ఇక్కడ www.google.com అంటే వరల్డ్ వైడ్ వెబ్. గూగుల్ అనేది మనకు తెలియదు, ఎక్కడ ఉందో మనం సెర్చ్ చేయమంటే ఆటోమేటిక్ తీసుకొస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకసారి ట్రై చేస్తాము మనం యాహూలో. ఇస్ ఇట్ ఓకే అమ్మా? అంటే హెచ్టిటిపి ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తుందంటే మనం ఇచ్చిన టెక్స్ట్ ని వరల్డ్ వైడ్ వెబ్ ప్రపంచంలో ఎక్కడున్నా కానీ సర్వర్ ని తీసుకొచ్చి మనం డిస్ప్లే చేస్తుంది. వీఆర్ ద యూజర్ అంటే క్లయింట్ మనమే ఉంటాము. మనం ఏం చేస్తాం, మనకు కావాల్సిన డేటాను సెర్చ్ చేసినప్పుడు ఆటోమేటిక్ www.server కనెక్ట్ చేసి ఎక్కడ నెట్వర్క్ లో ఎక్కడ కనెక్ట్ ఉన్నా గూగుల్ ఎక్కడ ఉంటుందో తీసుకొచ్చి ఇచ్చేస్తుంది. గూగుల్ నథింగ్ బట్ సర్చ్ ఇంజన్. అంటే గూగుల్ ఒక సైట్ కూడా మనకు కావాలంటేనే తెచ్చిస్తుంది అనమాట. డిఫాల్ట్ గా యా సిస్టమ్ లో ఆపరేటింగ్ సిస్టమ్ లాగా గూగుల్ అయితే బూట్ కాదు. ఇస్ ఇట్ క్లియర్ మా? Yes, sir. Okay, these are the applications gateway. Next, this is the application gateway ma. Chudandi, proxy server of the firewall machine that connects to the ether that connects to the external internet. These are the network protocols. One is HTTP, another one is FTP, another one is Copper server on Telnet NNTP. We are having a different types of servers. That is the public internet. Another one is a client inside the firewalls. ప్రతి దాంట్లో క్లయింట్ లో కావచ్చు, సర్వర్ లో కావచ్చు, మనకు ఫైర్వాల్ అనేది
మినిమం ప్రొటెక్షన్ లో డేటా ఏది ఇన్పుట్ కావాలా ఏది అవుట్పుట్ కావాలని అది ప్రికాషన్ ఇస్తూనే ఉంటుంది. మనకి హార్మ్ కలుగుతుంది పర్వాలేదు ఎంట్రీ చేయమంటే ఆటోమేటిక్ గా వీఆర్ గివింగ్ ద పర్మిషన్ టు ఎంటర్ ద వైరసెస్. ఇస్ ఇట్ క్లియర్ మా? This is the common securities for our e-commerce environment. Number one is malicious code, nothing but a malware drive by downloads. Downloads మనం డిఫాల్ట్ గా డౌన్లోడ్స్ లోనే 100 to 200% వైరసెస్ కావచ్చు, లేకపోతే మనకు డేటా లాస్ట్ కావడం కావచ్చు, ఇంత జరుగుతుంది. మూవీస్ కానీ మనం ఏవిఐ ఫైల్స్ వీడియోస్ కానీ ఆడియోస్ కానీ ఏదైనా డౌన్లోడ్ చేసినప్పుడు దాంతో పాటే మాల్వేర్ అనేది ప్రొటెక్ట్ అవుతుంది, డిటెక్ట్ అవుతుంది, దానిలో నుంచి మనకు డేటా పోతుంది. నెక్స్ట్ వైరసెస్, నెక్స్ట్ వార్మ్స్, నెక్స్ట్ ransomware, next Trojan horses, next backdoors, bots, bootlets, threats, both clients and server levels. These are the common e-commerce security threats. కామన్ గా ఏదన్నా కానీ మీ ఈ-కామర్స్ కే కాదు మీ యొక్క సిస్టమ్ కూడా కామన్ అయిన థ్రెడ్స్ అంటే వైరసెస్ డ్రివెన్ బై కామన్ గా ఎక్కడి నుంచి వస్తుందంటే డౌన్లోడ్ నుంచి వస్తుంది. ఇస్ ఇట్ క్లియర్ మా? టైప్స్ ఆఫ్ వైరసెస్ నోట్ ఇట్ డౌన్. ఈ-కామర్స్ కామన్ సెక్యూరిటీ థ్రెడ్స్ అంటే ఇవే. వన్ ఈజ్ డ్రైవెన్ బై డౌన్లోడ్స్, ఎక్కడి నుంచి వస్తుంది? డౌన్లోడ్స్. మాల్వేర్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే డౌన్లోడ్స్ కామన్ గా వస్తుంది మా. అదర్వైజ్ మనం సైట్స్ ఓపెన్ చేసినప్పుడు చిన్న చిన్న పాపప్స్ వస్తాయి, సపోజ్ అది మనకు సంబంధం లేని పాపప్స్ అనమాట. అది క్లిక్ చేసినా కూడా మీకు ఆటోమేటిక్ గా మాల్వేర్ అనేది మిమ్మల్ని అట్రాక్ట్ చేసేటట్టు ఇమేజెస్ పెట్టొచ్చు. దాంట్లో ఏది ఉందనేసి మనకి ఇంటెన్షన్ దాంట్లో పోయేసి మనం ఇంటరాక్ట్ అయినామంటే ఆటోమేటిక్ గా మనకి వైరసెస్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అంటే మన డౌన్లోడ్స్ తో పాటు అటాక్ అయిపోతుంది. దీస్ ఆర్ ద కామన్ థ్రెడ్స్ ఫర్ యువర్ e-commerce environment. Next, common security threats, nothing but an potentially unwanted programs, browser parasites, nothing but insects, adware, spyware. Okay na? Next, phishing అంటే మనము సోషల్ ఇంజనీర్స్ అంటే ఫిషింగ్ అంటేనే మీకు ఆల్రెడీ చెప్పినాను మా. మనం ఏదన్నా ఒక వంకలో కావచ్చు చెరువులో కావచ్చు మనం చేపలు పట్టాలంటే ఏం చేస్తామా? ఫిషింగ్ అంటాం. ఆ ఫిషింగ్ FISHI, ఇది వచ్చి ఫిషింగ్. సేమ్ లైక్ దట్ సోషల్ ఇంజనీర్స్ కూడా హంటింగ్ చేస్తాడు అనమాట. మనకు డేటా దొరుకుతుందా లేదా అనేసి సర్చింగ్, ఆ సర్చింగ్ చేసి మనకు పాస్వర్డ్ ని హ్యాక్ చేసి డేటాను కన్జ్యూమ్ చేసేదే ఫిషింగ్ అంటాము. హ్యావింగ్ 3 types of phishing. One is social engineer, email scam, spear phishing, identify, fraud and theft. These are the common securities for threats. Most common threats, one is hacking, next one is cyber vandalism, next data breach. Data breach is losing control over corporate information to outsiders. This is the data breach. అంటే మనకు డేటాను మొత్తం కన్జ్యూమ్ చేసుకునేసి ఇంకొకరికి అమ్మేస్తాడు. మీకైతే హామీ కలగడు, మీకు తెలియకుండానే మీ యొక్క డేటా కంపెనీ డీటెయిల్స్ మొత్తం ఇంకొకటి ఇన్వెస్ట్ చేస్తారు. సపోజ్ మీరు కాన్ఫిడెన్షియల్ ప్రాజెక్ట్ కావచ్చు మా. ఈ వంద కోవిడ్ వ్యాక్సిన్ ఉంది, కోవిడ్ వ్యాక్సిన్ ఫార్ములాస్ స్టార్టింగ్ వరకు ఎవరికి తెలియదు అనమాట. సపోజ్ మీకన్నా ముందు ఒక హ్యాకర్ మీ యొక్క డేటా ఏం చేస్తామంటే మనం మొత్తం ప్రొడక్ట్ చేసినాక ప్రొడక్షన్ రిలీజ్ కాకముందే మనకు డేటాని హ్యాక్ చేసి ఇతను రిలీజ్ చేసినట్టు ఏమవుతుందంటే మీ యొక్క కష్టం అంతా వేస్ట్ అవుతుంది, మీకు ముందే రిలీజ్ అవుతుంది. అప్పుడు ఎవరిది ఫస్ట్ వస్తుందో వాడిదే ఆ ప్రోడక్ట్ ఐడెంటిఫై యూనిక్ వస్తుంది, నెక్స్ట్ వాడే లైసెన్స్ హోల్డర్ అవుతాడు. మీరు యూజ్ చేసిన కూడా దానిపైన కేసు వస్తుంది. ఇట్లాంటిదంతా చాలా జరిగేదాన్ని డేటా బ్రీచ్ అంటారు. ఓకే. నెక్స్ట్ సైబర్ వండలిజం, నథింగ్ బట్ డిస్ట్రిబ్యూటింగ్, డిఫేసింగ్, డెస్ట్రాయింగ్ ద వెబ్సైట్. వీళ్ళు ఒక టైప్ అనేది డెస్ట్రాయింగ్ యువర్ వెబ్సైట్. మీ డేటా ఏమి కానీ పని చేయకుండా లాక్ చేసి తీసుకునేస్తాడు అనమాట. నెక్స్ట్ హ్యాకర్ వర్సెస్ క్రాకర్స్. క్రాకర్స్ ఏం చేస్తాడంటే పాస్వర్డ్ హ్యాక్ చేసుకునేసి వాడు ఫన్నీగా వేస్ట్ చేస్తాడు, అదొక టైప్ అయిన హ్యాకర్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ హ్యాకర్, ఆల్రెడీ హ్యాకర్స్ లో చూసినప్పుడు వైట్ హ్యాకర్, బ్లాక్ హ్యాకర్, గ్రే హ్యాట్ హ్యాకర్స్. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ హ్యాకర్స్. ఓకేనా? వీళ్ళ వల్ల మన కామన్ గా మనకు సర్వర్స్ కి అటాకింగ్ జరుగుతుంది మా. నెక్స్ట్ కామన్ సెక్యూరిటీ థ్రెట్స్ లో క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్, స్పూపింగ్, స్పామ్, ఐడెంటిఫై ఫ్రాడ్. నెక్స్ట్ DAS అంటే నథింగ్ బట్ డెనియల్ ఆఫ్ సర్వీసెస్ అటాక్, హ్యాకర్ ఫ్లడ్ సైట్స్, డిస్ట్రిబ్యూటర్ డెనియల్ ఆఫ్ సర్వీస్, DDoS. ఇస్ ఇట్ ఓకే అమ్మా? దీస్ టైప్స్ ఆఫ్ కామన్ సెక్యూరిటీస్ అంటే దీంట్లో నుంచి మనం ప్రొటెక్టెడ్ ఉంటే మన డేటా కామన్ గా ప్రొటెక్టెడ్ ఉంటుంది. దీస్ ఆర్ ద కామన్ టెక్నిక్స్ దే ఆర్ అప్లయింగ్ ద hackers. Is it clear ma? Having any doubts on this ma? No sir. Okay ma, this is the cryptography. Already మనం previous class లో చూసినట్టు క్రిప్టోగ్రఫీలో
ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ ఎందుకు అంటే లాక్ చేసి అన్లాక్ చేసేది ఎన్క్రిప్టెడ్ డీక్రిప్టెడ్ అంటాం. నథింగ్ బట్ ప్లెయిన్ టెక్స్ట్ ఎన్క్రిప్టెడ్, నెక్స్ట్ చిప్పర్ టెక్స్ట్ డీక్రిప్టెడ్. ఇస్ ఇట్ క్లియర్? మనము చిప్పర్ టెక్స్ట్ ప్రీవియస్ క్లాస్ లోనే చూసినామా, అంటే మామూలుగా హలో అనేసి ఎన్క్రిప్ట్ చేస్తా. ఓకేనా? డీక్రిప్ట్ చేస్తే హలో అనే కోడ్ ని వాడు ఎక్కడ చేసుకోవాలంటే చిప్పర్ టెక్స్ట్ లో హలో అని ఎత్తుక్కోవాలి. HELLO ఇచ్చిన. ఓకే, ప్లెయిన్ గా హలో అంటే ఎన్క్రిప్ట్. నా పాస్వర్డ్ చూసినప్పుడు వీడు హలో టైప్ చేసినాడని ఓపెన్ చేస్తాడు. బట్ ఎన్క్రిప్టెడ్ లో డీక్రిప్టెడ్ ఏముంటుందంటే హలోకి HELLO ఎక్కడి నుంచి టైప్ చేసినానో హెచ్ కి ఏ ర్యాండమ్ గా ఇచ్చినాను, స్ట్రైట్ గా ఇచ్చినాను, ఫ్లాట్ గా ఇచ్చినాను అనేసి నేను మార్క్ చేసి పంపిస్తే ఆటోమేటిక్ గా ఇట్ విల్ బి డీక్రిప్టెడ్ టు ద ప్లెయిన్ టెక్స్ట్. Okay, this is the cryptography techniques ma. Having any doubts on this ma? Otherwise we will go for next session. ఏం లేదమ్మా? ఏం లేదు సార్. ఓకే, ఓకే. సి దిస్ ఇస్ ద మా మీకు నెట్వర్కింగ్, నెట్వర్క్ సెక్యూరిటీ, నెట్వర్క్ థ్రెడ్స్ ఏం లేదు కదా? ఇస్ ఇట్ క్లియరా? లెట్స్ గో ఫర్ ఫోర్త్ యూనిట్, దట్ ఈస్ ఎలక్ట్రానిక్ కామర్స్ అండ్ వరల్డ్ వైడ్ వెబ్. నెట్వర్క్ సెక్యూరిటీస్ లో ఏదైనా డౌట్స్ ఉందామా? అదర్వైజ్ వి విల్ గో ఫర్ నెక్స్ట్ యూనిట్. నో సార్. ఓకే అమ్మా. సి యాక్చువల్ గా ఎలక్ట్రానిక్ కామర్స్ అంటేనే మనం మొత్తం డేటాని ఎలక్ట్రానిక్ గా కన్వర్ట్ చేస్తాం. దట్ ఈ ఫస్ట్ యూనిట్ ఇంట్రడక్షన్ లోనే చెప్పిన ఎలక్ట్రానిక్ కామర్స్ అండ్ వరల్డ్ వైడ్ వెబ్. వరల్డ్ వైడ్ వెబ్ నథింగ్ బట్ అండ్ కన్సిస్ట్ ఆఫ్ వరల్డ్ వైడ్ కలెక్షన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్. ఓకే, అంటే మనం ఇండియా కాకుండా వరల్డ్ అంటేనే ప్రపంచం మొత్తం. అందుకే వరల్డ్ వైడ్ వెబ్ కనెక్టివిటీ అంటే స్పైడర్ లాగా కనెక్ట్ అయి ఉంటుంది. సపోజ్ ఇక్కడ నుంచి మనకి ట్రాన్స్పోర్టేషన్, సీ ద ట్రాన్స్పోర్టేషన్ కనెక్టివిటీ ఎట్లా ఉంటుందో వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అంటే లాస్ట్ కొన్ని ఏరియాస్ లో ట్రాన్స్పోర్టేషన్ రోడ్ వేస్, రైల్వేస్, ఎయిర్వేస్, సీవేస్, వీఆర్ హ్యావింగ్ 4 types ఆఫ్ వేస్. అంటే ఇవి లేకుండా అక్కడ నుంచి కనెక్టివిటీ ఉండదు మా. అక్కడ నుంచి కనెక్టివిటీ కావాలంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఎయిర్వే కావచ్చు, సీవే కావచ్చు, రోడ్వే, ఏదో ఒక దారి ఉంటుందా? ఇస్ ఇట్ దేర్ మా? సపోజ్ ఇక్కడ నుంచి సైకిల్లో వచ్చినాడు అనుకోండి, ఒకడు కొంత దూరం వస్తాడు, ట్రావెల్ చేస్తాడు, దానిపైన సైకిల్ పోయే ప్లేస్ లేదు, అప్పుడు ఏం చేస్తాడు? నడిచిపోతాడు. అక్కడ నుంచి నడిచిపోయినప్పుడు అక్కడ నుంచి ప్లేస్ లేనప్పుడు స్విమ్మింగ్ చేస్తాడు. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వే కనెక్టివిటీ ఆల్ ఓవర్ ద గ్లోబల్. ఇట్లా ఏదన్నా ఒక దారిలో నుంచి మనము ఒక కంట్రీని ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ ప్లేస్ కి ట్రావెల్ చేస్తాము. సేమ్ థింగ్ నెట్ కూడా ఫ్రమ్ వన్ కంట్రీ టు అదర్ కంట్రీ విత్ ద హెల్ప్ ఆఫ్ కేబుల్ కనెక్షన్స్ తోనే కనెక్ట్ అవుతుంది. సేమ్ దానికి కూడా మనకి సార్ మనకి దారిలో దాకే ఉంటుంది కదా కేబుల్స్, మీద దాంట్లో లేదనే డౌట్ వస్తే వీఆర్ కనెక్టెడ్ విత్ ట్యూనల్స్ అండర్ గ్రౌండ్ ద ట్యూనల్స్ ఆఫ్ ద సీవే. మనకి ఇంజనీర్స్ లో సబ్మెరైన్ ఉంటుంది. సబ్మెరైన్ అంటే వాటర్ లోనే ట్రావెల్ చేస్తుందమ్మా. అట్లే మనకి అదర్ కంట్రీ నుంచి కూడా డేటా ట్యూనల్ అంటే అండర్ గ్రౌండ్ లోనే కనెక్షన్, కేబుల్ కనెక్షన్స్ ఉంటుంది. అక్కడ నుంచి మన కనెక్టివిటీ ప్రపంచం మొత్తం కనెక్ట్ అయి ఉంటుందమ్మా. దట్ ఈస్ నథింగ్ బట్ అన్ వరల్డ్ వైడ్ వెబ్. ఓకేనా? స్పైడర్ లాగా 1 to 1 ఎక్కడ డిస్కనెక్ట్ అయినా ఉన్న దాంట్లో ఇంకొక దాంట్లో కనెక్ట్ అయ్యి వచ్చేదాన్ని మనం వరల్డ్ వైడ్ వెబ్ అంటాము. వరల్డ్ వైడ్ వెబ్ కలెక్షన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డేటా ఈస్ ద వెబ్ పేజెస్ అంటారు. ఓకేనా? అంటే మొత్తం ఒక వెబ్ పేజ్ ని క్రియేట్ చేయాలంటే కలెక్షన్ ఆఫ్ డేటానే ఫామ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే దాన్ని వెబ్ పేజ్ అంటాం. వెబ్ పేజ్ అంటేనే ప్రపంచంలో ఎవరన్నా చూసుకునేది. దిస్ ఇస్ నాట్ ఏ ప్రైవేట్ మా. ఓకేనా? అంటే మీ యొక్క డేటా ప్రైవేట్ కావచ్చు, కాకపోతే మీ యొక్క విజన్ ప్రైవేట్ కాదు కదా. వెబ్సైట్స్ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైట్స్, మనకు తెలియని సైట్స్ కూడా ఓపెన్ చేస్తుంటాం. ఓకేనా? అన్ని కాలేజ్ సైట్స్ కావచ్చు, ఇంజనీరింగ్ సైట్స్ కావచ్చు, ఐఐటి కావచ్చు, ఎవ్రీథింగ్ కావచ్చు. దట్ ఈస్ ట్రాన్స్పరెంట్. బట్ దేర్ ప్రాజెక్ట్స్ ఆర్ కాన్ఫిడెన్షియల్. వాళ్ళ ప్రాజెక్ట్స్ కావచ్చు, వాళ్ళ ఫార్ములాస్ కావచ్చు, వాళ్ళ ప్రెసెంటేషన్స్ కావచ్చు, వాళ్ళ పీపీటీస్, వాళ్ళ పేపర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది ప్రైవేటైజ్. ఓకేనా? దాన్ని కాపీరైట్ చేయకూడదు, అది అఫెన్స్. కానీ మిగతా వరల్డ్ వైడ్ వెబ్ అంటేనే ప్రతి ఒక్కరికి విజిబుల్, ట్రాన్స్పరెంట్ గా చూడాలా. ఇస్ ఇట్ క్లియర్ మా? అర్థమైందా? వరల్డ్ వైడ్ వెబ్ లో మనం పేజెస్, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తేనే ఎవరికైనా విజిబుల్ ఉంటుంది. దాంట్లో ఉండేది కాపీ కొడితేనే తప్పు, కానీ నువ్వు చూసేకి ఏమి రిస్ట్రిక్షన్స్ ఎక్కడ లేదు కదా. ఓకేనా? అట్లాంటి దాన్నే మనం వరల్డ్ వైడ్ వెబ్ పేజెస్ అనేసి అంటాం. నెక్స్ట్, వాట్ ఈస్ మెన్ బై వెబ్సైట్? వెబ్సైట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్
related web pages and associated items. Is it clear? See the differences between World Wide Web అన్నాను. World Wide Web అంటే ప్రపంచంలో ఎక్కడున్నా కానీ డేటాబేస్ ని తీసుకొచ్చేదాన్ని, కలెక్షన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డేటాని తీసుకొచ్చేదాన్ని వరల్డ్ వైడ్ వెబ్ లో వెబ్ పేజెస్ అంటామా. ఆ వెబ్ పేజెస్ లో వెబ్సైట్ అంటే దాన్నే వెబ్సైట్ అంటాము. ఏ వెబ్సైట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ వెబ్ పేజెస్ అండ్ అసోసియేటెడ్ ఐటమ్స్, నథింగ్ బట్ సపోజ్ మన ఈ కామర్స్ సైట్ కావచ్చు, లేకపోతే మన లైబ్రరీ సైట్, మనమే ఒక లైబ్రరీగా ఓన్ గా క్రియేట్ చేస్తున్నామా. ఆ లైబ్రరీలో సైట్ 1-to-1 రిలేటెడ్, సపోజ్ స్టూడెంట్స్ కావాల్సిన బుక్స్ కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేలా బుక్స్ కావచ్చు, సైంటిస్ట్ కావాల్సిన బుక్స్ కావచ్చు, నెక్స్ట్ ఎంబీబీఎస్ కావాల్సిన బుక్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, కో రిలేటెడ్ ఐటమ్స్, అట్లాంటి దాన్నే మనం వెబ్సైట్స్ అంటాం. అసోసియేటెడ్ విత్ ద సేమ్ ఐటమ్స్. ఆ వెబ్సైట్ లో పోయినారంటే మీకు ఆ రిలేటెడ్ ఐటమ్సే మీకు ఉంటాయి. సపోజ్ కొన్ని షాపింగ్ చూసినారంటే షాపింగ్ లో ఆ రిలేటెడ్ ఐటమ్స్ లోనే డిఫరెంట్ టైప్స్. అమెజాన్ కావచ్చు, మీరు ఏదైనా కావచ్చు. అమెజాన్ లో ఎలక్ట్రానిక్స్ అంటాం. ఎలక్ట్రానిక్స్ అంటే ఐ విల్ షో, ఒకటి అమెజాన్ ఓపెన్ చేసి చూపిస్తాను. This is the Amazon site. ఇప్పుడు అమెజాన్ సైట్ లో వీఆర్ హ్యావింగ్ ఎ డిఫరెంట్ ఐటమ్స్ హియర్. ఇక్కడ ఆల్ ఉంది. ఆల్ లో ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, స్మార్ట్ హోమ్, ఆర్ట్ గ్రాఫ్స్, వాట్ ఎవర్ యూ ఆర్ గివింగ్ ద ఎలక్ట్రానిక్స్ అంటాం. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ లో దీస్ ఆర్ ద రిలేటెడ్ ఐటమ్స్. మస్ట్ సీ దే యాక్సెసరీస్, కెమెరా అండ్ ఫోటో, కార్ వెహికల్స్, సెల్ ఫోన్స్, కంప్యూటర్ యాక్సెసరీస్. ఇస్ ఇట్ క్లియర్ మా? కనబడుతుందమ్మా మీకు అమెజాన్ సైట్? ఓకే. దీంట్లో నేను ఏమి ఇచ్చినానంటే కంప్యూటర్ ఐటమ్స్ ఇచ్చిన. అంటే కంప్యూటర్ ఐటమ్స్ లో ఈ యొక్క ఐటమ్ తో 1-to-1 కనెక్టివిటీ. ఏదైనా క్లిక్ చేసేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గిఫ్ట్ కావచ్చు, ఆల్ దాంట్లో ప్రొడక్ట్స్ లో చూడండి, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, గిఫ్ట్ ఐటమ్స్ కావచ్చు, ఇంకా అదర్ ఐటమ్స్, కిడ్స్ కి డిజైన్, క్లాత్స్, షూస్, ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్. అట్లా 1-to-1 కనెక్టివిటీ ఉండేదాన్నే మనము ఇట్లా 1-to-1 కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ వెబ్ పేజెస్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఐటమ్స్ నే మనము వెబ్సైట్ అంటాం. అంటే ఆ వెబ్సైట్ లో చూసినారంటే ఎలక్ట్రానిక్స్ అంటే ఎలక్ట్రానిక్స్ లో మొత్తం డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తుంది. అంటే 1-to-1 కనెక్టెడ్ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ వెబ్ పేజెస్, దానికి సంబంధించిన డేటాని తీసుకొస్తేనే దాన్నే వెబ్సైట్ అనేసి అంటాము. వాట్ ఈస్ మీన్ బై వెబ్సైట్? నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ వెబ్ పేజెస్ అండ్ అసోసియేటెడ్ విత్ ద సేమ్ ఐటమ్స్. అంటే దానికి సంబంధించిన ఐటమ్స్ ని కనెక్ట్ చేసి పెడతాం కాబట్టి దాన్నే వెబ్సైట్స్ అంటాము. అండ్ వాట్ ఈస్ మెన్ బై వెబ్ సర్వర్? వెబ్ సర్వర్ ఇస్ ఏ కంప్యూటర్ దట్ డెలివర్స్ ద రిక్వెస్ట్ వెబ్ పేజెస్ టు యువర్ కంప్యూటర్. ఇస్ ఇట్ క్లియర్ మా? క్లయింట్ కి సర్వర్ డిఫరెన్స్. మనం క్లయింట్ ఏం చేస్తామంటే మనది సర్వీస్. సర్వర్ అన్నప్పుడు మన డేటా మొత్తము మన క్లయింట్ దగ్గర ఉండదు, అంతా సర్వర్ లో స్టోర్ చేస్తాం. ఓకే, స్టోర్ చేసినాక క్లయింట్ కూల్ గా ఉంటాడు. యూజర్ ఏం చేస్తాడంటే సర్వర్ ను యాక్సెస్ చేసినప్పుడు అంతా డేటా ఎక్కడి నుంచి యాక్సెస్ అవుతుందమ్మా? వెబ్ సర్వర్ నుంచి యాక్సెస్ అవుతుంది. ఈవెన్ దో మనం ఇప్పుడు అమెజాన్ ఓపెన్ చేసినప్పుడు కూడా మా క్లయింట్ దగ్గర నుంచి ఓపెన్ కాదు, మా అమెజాన్ సర్వర్ నుంచి ఓపెన్ అవుతుంది. దట్ ఈస్ ద సర్వర్. వెబ్ సర్వర్ ఈస్ ఏ కంప్యూటర్ దట్ delivers request web pages to your computer. What is your request? Automatically the web server will be displayed to your computer. That is called a web server antam. Is it clear? W2.0 అన్నారు, వెబ్ లో 2.0 అన్నారు. వెబ్ 2.0 nothing but refers to a version mark. It provides a means of user to interact. అంటే different types of versions we are having. That is nothing but an అప్డేషన్. ఓల్డ్ వర్షన్ నుంచి లేటెస్ట్ కి అప్గ్రేడ్ అవుతాం మా. W2 అనేది వెబ్ వర్షన్ మా. ఇట్ రెఫర్స్ టు వెబ్ వర్షన్స్. ఇస్ ఇట్ క్లియర్ మా? వెబ్సైట్ అంటే ఏమి, వెబ్ www అంటే ఏమి, వెబ్ సర్వర్ అంటే ఏమి, వెబ్ యొక్క వర్షన్ అంటే ఏమి? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ మా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉందమ్మా? నో సార్. ఓకే.
ద వరల్డ్ వైడ్ వెబ్ అంటే నెట్ కనెక్ట్ అయినప్పుడు అంతా మనకి ఏమేమి కావాలా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ నథింగ్ బట్ అన్ బ్రౌజర్ వీఆర్ హ్యావింగ్ అ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రౌజర్ WTO నథింగ్ బట్ అన్ వర్షన్స్ మా వర్షన్ అట్ ప్రెసెంట్ ఉండే వర్షన్ 11 ఉంది వెబ్ బ్రౌజర్స్ ఇది ఓల్డ్ వర్షన్ అన్నమాట ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కావచ్చు ఫైర్ ఫాక్స్ కావచ్చు ఒపేరా కావచ్చు సఫారీ కావచ్చు గూగుల్ క్రోమ్ దీస్ ఆర్ ద బ్రౌజర్స్ వితౌట్ బ్రౌజర్ వీ కెనాట్ ఫైండ్ ద వెబ్ పేజెస్ బ్రౌజర్ లేకుండా మనం వెబ్ పేజెస్ ఓపెన్ చేయలేము దీన్నే బ్రౌజర్స్ అంటాం వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రౌజర్స్ ఇది అంతా విండోస్ కి వర్క్ అవుతుంది అది కాకుండా మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ వర్క్ అయ్యే బ్రౌజర్స్ సపరేట్ మ్యాక్ బ్రౌజర్స్ అనే సపరేట్ ఉందమ్మా ఓన్లీ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కి ఐఫోన్ బ్రౌజర్ ఐఫోన్ కి ఉంటుంది ఏమంతా ఇప్పుడు మొబైల్స్ లో కూడా వివో బ్రౌజర్స్ కానీ యాపో బ్రౌజర్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రౌజర్స్ ఉన్నాయి మరి చూసినారా చూసినాం సార్. ఓకే హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ బ్రౌజర్స్ మా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా లేదు సార్. మిగతా వాళ్ళకి మా అమ్మాయిలకి ఏం డౌట్స్ లేదా లేదు సార్. ఓకే అమ్మా